ధర్మపురి కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా బీఆర్ఎస్ చచ్చిన పాము, బీజేపీ అబద్దాల పుట్ట అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు। గుజరాత్ కు ప్రధాని మోదీ లక్షల కోట్లు తరలిస్తున్నారని, అక్కడి వారి మనుషులే తెలంగాణ వాళ్ళు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ వేశారని, ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు। పివి నరసింహారావు ప్రధానిగా చేసిన ఆర్థిక సంస్కరణలే దేశ అభివృద్ధికి కారణమన్నారు। ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ గా చెబుతున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు పివి సంస్కరణలే పునాదులన్నారు। బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని, తెలంగాణకు ఏం తెచ్చారో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు। తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు। బీఆర్ఎస్ చచ్చిన పాము కొన ఊపిరితో ఉంది। దాన్ని ఏంటంటే మీరు మన ఎన్నికల్లో తోక మీద నడుం మీద కొట్టిండ్రు, పడగ మీద కొట్టలేదు। ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బ పడగ మీద కొడితే శాశ్వతంగా ఈ కాలనాగు యొక్క పీడ విరుగడవుతుంది। రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద దెబ్బ కొట్టాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా। ఇక భారతీయ జనతా పార్టీ నోరు తెరిస్తే అబద్ధాలే, ఇక అబద్ధాల పోటీ పెడతాయ్యా, ఇక వాళ్ళని ఎవరు తట్టుకోలేని పరిస్థితి ఉన్నది। ఆ మోడీ వాట్సాప్ యూనివర్సిటీలనే మొత్తం అబద్ధాల యూనివర్సిటీ। ఈ అబద్ధాల యూనివర్సిటీలో పీజీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు పొందిన వాళ్ళందరూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు, ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు। అందుకే ఇవాళ బీజేపీ నాయకులు